సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇందిరా మైన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, ఇట్లా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇవ్వడం కానీ. అయితే ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించిన వార్త చూసుకోవచ్చు. చాలామంది ఆశావాకులు రేషన్ కార్డులు సరే, రైతు భరోసా అంటే రైతు బంధు రూపంలో కథంలో వచ్చింది. ఇందిరా మైన్లు అంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రూపంలో మొన్నడా కొంతవరకు మంచిరు. కానీ రేషన్ కార్డు రాక చాలా సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా 80-90 లక్షలకు పైగా ఏదో కార్డులు ఉన్నాయట. తెలంగాణలో మొత్తం 1 కోటికి పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు అయితే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన గతంలో ఉన్నటువంటి జీవోను, గతంలో ఉన్నటువంటి నిబంధనలే రేషన్ కార్డులకు ఫాలో కాబోతున్నారు. అయితే రేషన్ కార్డులకు సంబంధించిన మరొక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు ఎన్ని లక్షలైనా ఇస్తామని చెప్పేసి అయితే రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం ఇక్కడ మన వార్తలు చూడవచ్చు. 26 నుంచి అర్హులందరికీ పంపిణీ. సో ఈ నెల 26 తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ వీళ్ళ సంక్షేమ పథకాలు అమలు కాబోతున్నాయి. రేషన్ కార్డు అందులో కూడా కీలకం కాబోతుంది. ఆ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎన్ని లక్షలైనా సరే, నో లిమిట్, ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి రేషన్ కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. దానికి సంబంధించి సర్వే కూడా జరగబోతుందట. పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. పాత వాటిల్లో కూత పెట్టడం, పాత రేషన్ కార్డులు కట్ చేయడం, తొలగించడం లాంటి ఏం లేదట. అదే రోజున మరో 3 పథకాలు ప్రారంభం. వచ్చే నెల భూభారత చట్టం అమలులోకి వస్తుంది. ఇక లొట్టపీసు సంస్కారానికి నమస్కారం అంటుండు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. మీడియా చిట్చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఈ నెల 26 నుంచి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఎన్ని లక్షల కార్డులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పాత రేషన్ కార్డులో కోతలు పెట్టబోమని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఈ నెల 26 తారీఖు నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. సో శనివారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో పొంగులేటి మీడియాతో చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఇందిరమ్మ ప్రభుత్వం చేయబోదని, అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్టు చెప్పిండు. సో ఒకసారి 8వ పేజీల రేషన్ కార్డులకు సంబంధించి ఇంకేమన్నా విషయాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మనం. సో ఈ ఒక్క క్లారిటీ అయితే వచ్చింది. రేషన్ కార్డులు అయితే ఎన్ని లక్షల మందికైనా కూడా ఇస్తాం. సో క్లియర్గా అన్నీ ఉన్నాయి దీంట్లో. మనం మంచిగా నీట్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం. అందరి సలహాలు సూచనల మేరకే భూభారత చట్టాన్ని తీసుకొచ్చామని, దీన్ని ఫిబ్రవరిలోకి అమల్లోకి తీసుకొస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇక సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి 12,000 ఖచ్చితంగా ఇస్తామంటుండు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట తొలి విడతగా సంవత్సరానికి 8,000 రూపాయలు ఇచ్చిందని, ఎన్నికల ముందు సంవత్సరానికి ఎకరాకు 2,000 నుంచి 10,000 ఇచ్చిందని తెలిపారు. సో ఇక్కడ వీళ్ళు లాజిక్ అని చెప్తున్నారంటే, బీఆర్ఎస్ కేవలం 8,000 ఇచ్చింది. ఇక ఎన్నికల ముందు సంవత్సరానికి అంటే మొన్న ఏదైతే 2023లో ఎలక్షన్స్ అయినాయో, ఆ ఎలక్షన్స్ ముందు సంవత్సరానికి 2022 నుంచి మాత్రమే ఎకరాకు 2,000 నుంచి 10,000 ఇచ్చిందని ఇచ్చిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఆ మొత్తాన్ని కూడా పెంచుతామని తెలిపారు. ఓకే, మరొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైతు భరోసా అనేది 12,000 రూపాయలు మాత్రమే కాదు, ఆ 12,000 రూపాయలకి ఆగిపోవట్లేదు, ఖచ్చితంగా పెంచుతామని చెప్తున్నాడు. మరి దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం మళ్ళీ యాడ్ చేయాలి, మంత్రికి యాడ్ చేయాలి, జనాలకు యాడ్ చేయాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది చూడరు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఆ మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏంది, ప్రభుత్వ సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించుకుందని చెప్పారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఆ మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైతే ఈ 12,000 రూపాయలు కూడా పెంచుతారట. సో వాళ్ళు చెప్పిన 15,000 ఇచ్చిన సంతోషం సంవత్సరానికి. ఇక భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ భరోసా పేరిట సంవత్సరానికి 12,000 చొప్పున 2 విడతలుగా 12,000 కూడా 2 విడతలుగా 6,000 ఒకసారి ప్లస్ 6,000 ప్లస్ 6,000 వస్తాయి. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు 80,60,000 అప్లికేషన్లు వచ్చినాయని చెప్పేసి మనం కూడా చెప్పినాం. సో ఒకసారి చూద్దాం. ప్రజల వద్దకే పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,15,00,000 అప్లికేషన్లు వచ్చాయని, వాటిలో 80 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల 1,15,00,000 ఇందిరమ్మ ఇండ్ల కోసం 1,15,00,000 అప్లికేషన్లు వచ్చినాయట. వాటిలో 80,60,000 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చాయని. సో ప్రజాపాలన అప్లికేషన్లు ఇవి మొత్తం 1,15,00,000 కొత్త నంబర్ అనుకోవద్దు. ప్రజాపాలన దరఖాస్తులు 1,15,00,000, దాంట్లో 80,60,000 దరఖాస్తులేమో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చినాయని.
అట్లాగే అర్హుల కోసం యాప్ను ఏర్పాటు చేశామని జిహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగతా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ అందులో ఎంటర్ చేసినట్టు తెలిపారు. సో ఈ గుర్తుపెట్టుకోరు, అందరూ ఆం కావద్దు. ఇగో జిహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగతా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ అందులో ఎంటర్ చేసిరు. ఇది ఆన్లైన్లో అంటే యాప్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూ ఇబ్బందులను అధిగమిస్తూ ఇచ్చిన మాట ప్రకారం భవిష్యత్తులో అన్ని హామీలను కూడా ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ఇక కక్షపూరిత కేసులు అయితే ఉండేవి. సో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కక్షపూరిత కేసులు ఉండే అంటుండు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎవరి మీద కక్షపూరితంగా కేసులు ఉండేవని మంత్రి స్పష్టం చేసిండు. సో కక్షపూరితంగా బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులపై కేసులు పెడుతున్నారన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన గత ప్రభుత్వంలో కొంతమంది మాజీ మంత్రులు అధికారులను ఒత్తిడికి గురిచేశారని, ఆ విషయాలు సైతం స్వయంగా అధికారులే వెల్లడించారని చెప్పారు. ఆనాటి ఒత్తిడి వల్లే నేడు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ఇక దుమారం రేపుతున్న లొట్టపీసు పదం, తెలంగాణలో లొట్టపీసు అంటే అందరూ తెలిసిందే. ఈ మధ్య లొట్టపీసు పదం తీవ్రంగా దుమారం రేపుతోందని దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో చదువుకున్నా అని చెప్పుకుంటున్న ఓ మాజీ మంత్రి ఇలా మాట్లాడడం ఆయన సంస్కారానికి వదిలేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్దేశించి పొంగులేటి అన్నారు. ఇక తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదన్నారు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను ఇంకా అరెస్ట్ చేయలేదన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ చట్టానికి ఎవరు చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు వివరాలని సేకరించారని చెప్పారు. ఇక తప్పులకు తావు లేకుండా భూభారతి కూడా ఉండబోతోంది. సో భూభారతి సంబంధించిన అంశం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడింది. అది కూడా ఒకసారి చూద్దాం. గత ప్రభుత్వం ధరణి పేరిట అనేక అక్రమాలకు పాల్పడిందని, అందుకే దాన్ని బంగాళాఖాతంలో వేశామని పొంగులేటి అన్నారు. భూభారతి విషయంలో అలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా అనేక మంది మేధావులు, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో సలహాలు, సూచనలు తీసుకుని అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. అసెంబ్లీలో ఆమోదం తర్వాత గవర్నర్ దీన్ని ఆమోదించారని, ఫిబ్రవరి చివరి వరకు ఈ పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు. సో మొత్తంగా రేషన్ కార్డులు ఎన్ని లక్షలైనా ఇస్తామంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు.